ఇది? ఈ రక్తం ఏంటి? ఈ టెంట్లేంటి? అసలు ఈ గొడవలేంటి? నీకేంటి ఈ కర్మ? అసలు ఈ పంతాలేంటో పట్టింపులేంటో నాకేం అర్థం. ఎవరి ఒక్క పంతాలు పట్టింపులు? నీ కోడలివి కదూ. అది చేసే రాజకీయాలు అరాచకాలు ఇంతకాలం సహించాను చూడు. అది పంతమా? అరే తెల్లారు లేచింది మొదలు ఏం మాట్లాడినా మౌనంగా వింటూ ఉన్నాం కదా, అది పట్టింపా? ఏంటి ఏంటి చూస్తున్నావు? రక్తం కళ్ళ చూసావుగా జగదీశ్వరి, ఇంకా చాలా జగదీశ్వరి. కొట్టునివ్వండి అత్తయ్య, కొట్టునివ్వండి. ఇలాగే ఇలాగే ఇంకొక రోజు కొడితే ఇక్కడే శవమై పడుంటాను. అప్పుడు టెంట్ వేసే బాధ కూడా తప్పుతుంది. ఆల్రెడీ వేసే ఉంది కదా. నా చావుకి నేనే టెంట్ వేసుకున్నట్టుగా ఉంది. ఊరుకోవే, చావులు టెంట్లు అంటూ. పదవే పదవే, లోపలికి వెళ్దాం. అక్క, అది గనక లోపలికొస్తే ఇప్పుడు అంది కదా గెంటి వేస్తే బాధ ఉండదు అని. అదే నిజం అవుతుంది. గుర్తుపెట్టుకో అక్క. విన్నారు కదా అత్తయ్య ఆవిడ గారి మాటలు. ఒంటరిదాన్ని చేసి నాతో ఆడుకున్నారు అత్తయ్య. తిండి లేక సోషొచ్చి పడిపోయుంటే వాళ్లకు తిండి ఎక్కువయి ఆపసోపాలు పడ్డారత్తయ్య. రేఖ, జగదీశ్వరి మీద నీ కోపం ఎందుకే చెప్పు? నీ మీద ప్రేమ లేకపోతే నువ్వెన్ని మాటలన్నా పడుతుందా చెప్పు? అంటే నువ్వు కూడా ఆవిడ వైపే వెళ్ళిపోయావా అత్తయ్య? వెళ్ళు వెళ్ళు, వెళ్ళండి, అందరూ వెళ్ళండి. కట్టుకున్న మొగుడు అంతే, ఆయన కన్న తల్లి అంతే, అందరూ అంతే. నేను ఒక్కదాన్నే అన్నమాట. అయినా నేనేమైనా దాన్ని కావాలని తోసాను అత్తయ్య? చేయి విసిరాను, తగిలింది, తూలి రాయి మీద పడిపోయింది. ఆ రాయి నేను పెట్టానా? ఏ నా కడుపు మండుతుంటే వాళ్ళు బజ్జీలు పకోడీలు నా ఎదురుగా తినొచ్చా? అలా చేశారా? నీ మీద తొట్టత్తయ్యా. నా దారి నేను నా మొగుడు కోసం పోరాట దీక్ష చేస్తుంటే నా మీద పేడ నీళ్లు చల్లుతారా? అలా చేశారా? నీ మీద ఒట్టత్తయ్యా. పేడ నీళ్లు చల్లితే ఏదో పొరపాటు పడ్డారులే అనుకున్నాను. నా మొహం మీద ముగ్గు పడేస్తారా? నా మొహాన్ని సంక్రాంతి పండుగ చేశారత్తయ్యా. ఊరుకోవే, నేను వెళ్ళి మాట్లాడతానుగా. ఇప్పుడే వెళ్ళి మాట్లాడతానుండు. ఎలా ఉందో ఇప్పుడు? బానే ఉంది అత్తయ్య. ఏంటో రాను రాను మీరు మరీ చిన్నపిల్లలు అయిపోతున్నారు. అదేదో టెంట్లో కూర్చుందనుకో, మీకెందుకు? మీ దారిని మీరు ఉండొచ్చు కదా, దాన్ని ఎందుకు కదిపారు? అంటే ఇప్పుడు ఏమంటావమ్మా? తప్పు వెళ్ళదే గాని నీ కోడలిది కాదంటావు. నేనెందుకంటానరా? రెండు చేతులు కలిస్తేనే చప్పుడు వస్తుందంటాను. రాజేశ్వరి, నీకు దెయ్యం గాని పట్టిందేమిటి? చచ్చిన వాళ్ళు దెయ్యాలై పడతారంటారు, కానీ ఆ రేఖ బతుకుండగానే దెయ్యమై నిన్ను పట్టింది. చిచి, ఏం తప్పు చేసినా సరే దాన్నే వెనకేసుకొస్తున్నావంటే నిన్నేమన్నాలో అర్థం కావడం లేదు. వెనకేసి రావడం కాదు, అరే దాని మీద ప్యానీలు చల్లారంట. కొత్త ఇల్లు వాకిట్లో కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టుకోవడం తప్ప ఎవరు వీధిలో కూర్చోమన్నారు? లేదులే జగదీశ్వరి, వీళ్ళు కావాలనే రేఖ మీద ప్యానీలు చల్లారంట. అయ్యో అదేం కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే. ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాం కదా, నువ్వెందుకు మధ్యలో? జరిగినప్పుడు నువ్వు నేను లేవక్కడ, తను మాత్రమే ఉంది. చెప్తుంది విను. ఎవరు చెప్తే ఏముంది? మనకు కావాల్సింది నిజం. నిజాలేంటో నాకు తెలుసులే జగదీశ్వరి, అది అసలే తేడా మనిషి. దాన్ని మీరేదో రెచ్చగొట్టుంటారు, అందుకే ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు.
సరే వదినా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేసేదేముంది, అది అసలు ఇల్లు తెలుసుకొని రాగానే మీరు లోపలికి రమ్మని ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు. ఇక ముందైనా ఇలాంటి గొడవలు జరగకుండా ఉండాలంటే దాన్ని లోపలికి రమ్మని పిలవండి. అది ఈ జన్మకు జరగదు. అక్క, కార్తికేయ ఫోటోని పేపర్లో వేయించి మన ఇంటి పరువు గంగలో కలిపింది తెలుసా? అమ్మా, మన కోసం అమ్మ వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలి? అసలు జరిగిందేంటో తెలుసుకొని నీ అంతటా నువ్వే దాన్ని మెడ పట్టుకొని. అయ్యిందేదో అయిపోయింది, సర్దుకుపోవాలి. కానీ ఇలా నిత్యం కొట్టుకుంటా వెళ్తే ఎంతవరకు వెళ్తుంది చెప్పు? అది చచ్చినప్పుడు. కార్తికేయ, అవునమ్మా, అదేం చేసినా నువ్వు గుడ్డిగా సపోర్ట్ చేస్తే జరిగేది అదే. జగదీశ్వరి, అయ్యిందేదో అయిపోయింది. దాని బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను. అవసరం లేదక్క, నువ్వెందుకు చెప్పడం? ఒకవేళ అదే వచ్చి నా కాళ్ల మీద పడి క్షమించమని అడిగినా క్షమించే ప్రసక్తే లేదు. బాగా చెప్పావు జగదీశ్వరి, అదే మాట మీద ఉండు. మళ్ళీ మీ అక్కను చూసి కరిగిపోవద్దు. అవును జగదీశ్వరి, వదిన సంగతి నీకు తెలిసిందేగా. ఇప్పటి వాళ్ళంతా కోడల్ని హింసిస్తుంటే వదిన కోడళ్ళని కూతురు కంటే ఎక్కువగా అంత చూస్తా లేదు బాబాయ్, కోడళ్ళని కాదు, కోడల్ని. అక్షర విషయంలో మాత్రం ట్రేడ్ మార్క్ అత్తగారే. చూడమ్మా, నువ్వు లేఖం చూడటానికి వచ్చావేమో అనుకున్నాను, ఇలా రాయబారం చేయడానికి వచ్చావు అనుకోలేదు. వచ్చిందని ఎలాగో వచ్చావు, ఇక ఇక్కడే ఉండు. దాని సంగతి మర్చిపో, అంతే. అంతేనా? అందరి మాట ఇదేనా? ఒకళ్ళు చెప్పారు కదా, ఇంత చిన్న విషయానికి అందరూ చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇదే ఫైనల్. సరే, నేను వెళుతున్నాను. ఎక్కడికి? ఏట్లోకి. ఎక్కడికైతే మీకెందుకు? మీరంతా హాయిగా ఇంట్లో ఉండండి. నేను అది కలిసి ఏ గంగలోనే దూకుతాం. మంచిది. ఏ మురుక్కాలలోనో దూకండి, గంగలో దూకి దాన్ని అపవిత్రం చేయకండి. వెళ్ళో. ఇదేంటి అత్త ఇంత కోపంగా వస్తుంది? అంటే వాళ్ళ అత్తయ్య మాట కూడా వినలేదా? చాలా స్ట్రాంగ్ గా ఉన్నారన్నమాట. ఇప్పుడేంటి చేయడం? నేను కూడా ఇప్పటి నుంచి దీక్ష చేస్తాను. అత్తయ్య, మీరు? అవునే, నువ్విలా దీక్షలు గర్జనలు ఎందుకు చేస్తావో నాకు ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు మామూలుగా చెప్తే అర్థం చేసుకోరే. చాలా థ్యాంక్స్ అత్తయ్య. కోడలికి ఇంత సపోర్ట్ చేస్తే నువ్వు చరిత్రలో నిలిచిపోతావు అత్తయ్య. రా అత్తయ్య, కూర్చో. అమ్మా అమ్మా అమ్మా, పెద్దమ్మ గారు రేఖ పక్కన కూర్చొని దీక్ష చేస్తున్నారమ్మా. సరే, వెళ్ళి అమ్మగారికి కాఫీ ఇవ్వు. అలాగేనమ్మా. అయితే నువ్వెంత చెప్పినా వాళ్ళు కాదు అన్నారన్నమాట. చూద్దాం అత్తయ్య, వాళ్ళకేనా రోషం, మనకి లేదా పౌరుషం? ఏంటత్తయ్య ఆలోచిస్తున్నావు? ఇంటి దగ్గర నాన్నగారిని వదిలేసి మనమిద్దరం ఇక్కడే కూర్చుంటే ఎలాగే? ఇప్పుడు పనివాళ్ళున్నారు కదా అంటే రివర్స్ అయిపోతుందేమో. అవును, వెళ్ళు అని చెప్తే మనకిక్కడ బలం తగ్గిపోతుంది. ఎలా? అమ్మా, అమ్మగారు ఇమ్మన్నారు. అవసరం లేదని చెప్పు. పచ్చి గంగ కూడా ముట్టుకోనని చెప్పు. అలాగేనమ్మా. ఏయ్ భాగ్యం, ఏంటమ్మా? నువ్వు పాతింటికెళ్ళి బాబుని ఇక్కడికి తీసుకురా. అక్షరమ్మ చెప్తే వెళ్తానమ్మా. అక్షర చెప్పేదంటే నేను చెప్తున్నాను, వెళ్ళి తీసుకొనిరా. క్షమించండి అమ్మా, అక్షరమ్మతో చెప్పకుండా ఏ పని చెయ్యొద్దని అక్షరమ్మ చాలా గట్టిగా చెప్పిందమ్మా. వస్తానమ్మా. చూసావు కదా అత్తయ్య, చివరికి పని వాళ్ళకు కూడా మనం అంటే లెక్క లేకుండా పోయింది. వాళ్లే దీన్ని ఇలా చేశారే. చూద్దాం వాళ్ళు ఎంతవరకు వెళ్తారో చూద్దాం. అవునత్తయ్య, చూద్దాం అత్తయ్య, చూద్దాం. నువ్వింటికి ఫోన్ చేసి బాబు గురించి అడుగుతుండు. ఉమ్.
తేలుస్తాను, వీళ్ళ సంగతి తేలుస్తాను. ఎలా లోపలికి రానివ్వరో నేను చూస్తాను. హా, నువ్వు ఫోన్ చేయత్తయ్యా, ఫోన్ చేయి. ఇంట్లో కూడా రానివ్వరా చెప్తాను. హ. తప్పక్కది కాదు. ఇప్పుడే కదా జగదీశ్వరి రేఖని లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదన్నావు. వద్దత్తయ్యా, ఆ రేఖని ఇక్కడికి రానివ్వద్దు. కావాలంటే ఈయన వాళ్ళ దగ్గర ఉండమనండి, నాకెలాంటి అభ్యంతరం లేదు. అంతేకాని లేఖనింత పనిచేసిన దాన్ని మళ్ళీ ఈ ఇంట్లో తిరగనిస్తే తప్పకుండా అది నా పిల్లల్ని ఏదో చేస్తుందత్తయ్యా. అవునమ్మా, అమ్మకి ఏదోలా సర్ది చెప్పు. అంతేకాని అమ్మ బాధపడుతుందని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం మాత్రం చేయకు. రాజేశ్వరిని 4 తన్నైనా సరే మన దారిలోకి తెచ్చుకుందాం గాని దానికోసం ఆ అమ్మోరిని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకోకూడదు. నేనేదో కేవలం అక్క కోసమేనని ఈ పని చేయడం లేదు బావగారు. మరి మన ఇంటి పరువు కోసం. అది వీధిలో అలా కూర్చుంటే మా వాడికి రెండో భార్య అని ఎలాగోలా సర్ది చెప్పొచ్చు. కానీ కానీ ఇంటి యజమాని ఏకంగా అలా కూర్చుంటే నలుగురు ఏమనుకుంటారు? అదే మీడియా కంటపడితే బ్రేక్ తర్వాత చూడండి, బ్రేక్ తర్వాత చూడండి అని చెప్తూనే ఉంటారు. అప్పుడు మన ఇంటి పరువేం కావాలి? అత్తయ్యకి ఇదే మాట చెప్పి తనొక్కతనే లోపలికి తీసుకురండి అత్తయ్య. అక్షర, అది జరిగే పని కాదు అక్షర. అది వస్తేనే నేను వస్తానని అమ్మ భీష్మించి కూర్చుంటుంది. అసలు అత్తయ్య కంటే మీకు అది ఇంట్లోకి రావాలని తొందరగా ఉన్నట్టుంది. ఏయ్, వెళ్ళకోవడానికి కూడా ఒక సమయం సందర్భం ఉంటుంది. నాన్న ఊరుకోండి. ఇప్పుడు దాన్ని లోపలికి తీసుకురావాలంటే కొన్ని కండిషన్స్ రాసి దాంతో ఒప్పించి లోపలికి తీసుకురావాలి. ఏమంటారు? నీ పిచ్చిగానమ్మా, దానికి తెలిసింది ఒకే ఒక్క కండిషన్, ఎయిర్ కండిషన్. మిగతా కండిషన్లు ఏమీ దానికి పట్టావు. అయినా బావగారు, మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా. అక్షర, లోపల బాండ్ పేపర్స్ ఉంటే తీసుకురమ్మా. అలాగే అత్తయ్య. భాగ్యం, అదొచ్చాక దాని మాటలు నువ్వు అస్సలు వినొద్దు. అది నిన్నేమైనా అంటే నాకు చెప్పు. ఇక చూసుకోండి అమ్మా, దాన్ని ఒక ఆట ఆడిస్తాను. ఇదిగోండి అత్తయ్య. కండిషన్ నెంబర్ 1 ఏం రాద్దాం? నా పిల్లల జోలికి రావద్దు అని. ఓకే. నెంబర్ 2? అక్షర్ని తింగరిది అని వెటకారంగా మాట్లాడకూడదు అని. ఓకే. నెంబర్ 3? ఎక్కువగా మాట్లాడకూడదు, అంటే సినిమా డైలాగులు వగైరా. ముఖ్యంగా తన కొడుకుని వదిని కాకుండా తనే చూసుకోవాలి. ఆ గొడవలో పడితే మనల్ని మర్చిపోతుంది. అవును, ఇది డెఫినెట్ గా రాయాలి. అలాగే లేఖ శ్రీరాములతో మాట్లాడకూడదని కూడా రాస్తాను. అవునత్తయ్య, అది చాలా ఇంపార్టెంట్. అమ్మా, నేను ఒక కండిషన్ చెప్పొచ్చా? చెప్పు భాగ్యం. మరే రాజేశ్వరమ్మ గారు రేఖమ్మని సపోర్ట్ చేయకూడదని కూడా రాయండమ్మా. అవన్నీ జరిగే పనులు కావు భాగ్యం. అయినా ఇవన్నీ రేఖకి పెట్టే కండిషన్స్, అమ్మగారితో కాదు. సరే, నేను వెళ్ళొస్తాను. మేము కూడా వస్తాం. నేను కూడా పదమ్మా. వస్తాను, పదండమ్మా. కాబట్టి కామ్రేడ్స్, ఒక కోడలికి జరిగిన అన్యాయం అంటే వెంటనే మొగుడి కంటే ముందు గుర్తొచ్చేది అత్తగారు. కాని ఇవాళ చరిత్రలో నిలిచిపోయే రోజు. అఖిలాంధ్రప్రదేశ్ అత్తగారులు కళ్ళు తెరుచుకునే రోజు. ఆల్ ఇండియా కోడళ్ళు గర్వపడే రోజు. నేను నా భర్త కోసం చేసే ఈ పోరాట దీక్షకి సాక్షాత్తు నా భర్త కన్న తల్లే నాకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారంటే ఈ అత్తగారిని ఏమనాలి? అమ్మా అందామా? నో 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 నో. ఎందుకంటే అమ్మదనం, కమ్మదనం వగైరా త్రాష్ అంతా కొడుక్కి పెళ్లి కానంత వరకే. అయిన తర్వాత అమ్మ కూడా అత్తే అవుతుంది. అమ్మదనం, కమ్మదనం, గోంగూర, కొత్తిమీర ఏవి ఉండవు. కాబట్టి అమ్మ అనొద్దు, దేవత అందం, దేవత అందం. థ్యాంక్ యూ.
చూసారా కామ్రేడ్స్, హ, మన కష్టం ఫలించింది, మన లక్ష్యం నెరవేరింది. ఏయ్! నోరు ముయ్. అమ్మా మీరు వెళ్ళండి. వాళ్ళు నా ప్రజలు, నా ప్రాణం. ఏయ్! మీరు వెళ్ళండి. అయితే ఇక్కడే చావు. పదమ్మా మనం వెళ్దాం. అమ్మా నువ్వు ఇక్కడే ఉంటావా? అంటే నీకు నీ రామకోటయ్య కంటే ఇదే ఎక్కువ నాకు అర్థమైంది. లేకపోతే ఆయన అక్కడ సర్వెంట్స్ కప్పచెప్పి ఇక్కడ ఇలా తిష్టవేయవు. ఉద్యమకారులకి బంధాలు అనుబంధాలు ఉండవు కామ్రేడ్. అయితే మా ఆయన వదిలేవే. ఏ అక్షర, నోటికి ఎంత వస్తే అంత వాగడమేనా? పోనీలే అత్తయ్య, తెంగరిది. అదొద్దలమంటే వదులుతానా ఏంటి? అయితే గీతే అదిపోవాలి కాని నేనెందుకు వదులుతాను? హ, సర్లేండి. ఇంతకీ ఏంటి? నన్ను లోపలికి స్వాగతించడానికి వచ్చారా? ఊరికే రమ్మనగానే తోకూపుకుంటూ రావడానికి? జగదీశ్వరి, నేను చెప్పాను కదా, నువ్వే పరువు పరువు అని వచ్చావు. రేఖ, నువ్వు నోరు మూసుకోవే. పదండి జగదీశ్వరి. ఆగండి రాజేశ్వరి గారు. మీ కోడలు ఇంట్లోకి రావాలంటే కొన్ని కండిషన్స్ పెట్టాం. ఏంటా కండిషన్లు? రాసి పెట్టాం, చదివిన తర్వాత దాని మీద సంతకం చెయ్యి. ఇష్టం లేకపోతే ఇట్నుంచిటే చెక్కేయి. ఈ కండిషన్స్ ఒప్పుకుని మళ్ళీ తిక్క వేషాలు వేశావో వెయ్యే జగదీశ్వరి, నేను హామీ. మంచిదక్క. దేని మీద సంతకం పెట్టమని చెప్పు. కృష్ణమూర్తి మావయ్య, ఒకసారి మీ పెన్ ఇవ్వండి. వీళ్ళకి నా ఆటోగ్రాఫ్ కావాలంట, పెట్టిస్తాను. పేరు పెట్టి పిలవడం సంస్కారం అనిపించుకోదు. ఆ విషయం చెప్పు రాజేశ్వరి మీ కోడలికి.